Hello people, welcome to a Babi Mother Golden Talks. So ఇది week before Navtej birthday anamata. So ఇది day 1. మేము యాక్చువల్లీ వాడి ఎంట్రీ పిక్స్ కోసం 1 month ముందే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అంటే లైక్ ఫోటోషూట్స్ అవన్నీ చేసి మేము ఇంకా 1 month ముందు ఆర్డర్ ఇచ్చేసి అండ్ అవి వచ్చాక ద అవుట్పుట్ వాస్ దిస్. అంటే జస్ట్ అవి ఇంకా ఫొటోసే, దాని కింద మా క్రియేటివిటీ ఇంకా ఉంటుంది. సో ఈ వీడియోలో ముందుకు వెళ్తున్నా కొద్దీ మీకు తెలుస్తుంది లైక్ వాట్ వీ హ్యావ్ క్రియేటెడ్ అని చెప్పేసి. సో బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళైతే చాలా క్రియేటివ్గా చాలా బాగుందని చెప్పారనమాట. అది దట్ వాస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఆ బర్త్డే మొత్తంలో. అండ్ అవి చూస్తుంటే అందరికీ ఇట్ వాజ్ రియలీ, అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ చాలా మంచిగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు. లైక్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్ అట్లా ఇట్లా అని చెప్పి. సో మీరు కూడా చూడాలి అని అనుకుంటే ఇంకా ముందుకు చూడండి, బ్లాగ్లో మీకు కనిపిస్తుంది. సో ఆ క్రియేటివిటీ, అంత మంచి కాంప్లిమెంట్స్ మాకు రావడానికి మేము ఎన్ని కష్టాలు పడ్డామో అనేది ఈ వీడియోలో ఉంటుందన్నమాట. అండ్ అది అంత కష్టమైతే కాదు, ఫుల్ మా బ్రెయిన్ అంతా యూజ్ చేసి మా క్రియేటివిటీ అంతా బయట పెట్టేసి అలా ఇచ్చామన్నమాట. సో బర్త్డేకి వచ్చిన వాళ్ళే కాకుండా మీరు కూడా చూడాలి అని చెప్పి స్పెషల్గా మీకోసం ఈ బ్లాగ్స్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వాడికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే డిఫరెంట్ స్టైల్స్లో పిక్స్ తీసాము. సో అవే చూస్తున్నాం మేము, అప్పుడే వచ్చినాయి అనమాట ఆర్డర్ చేశాక. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ పిక్స్ అన్ని మేము చూసుకుంటున్నాం లైక్ ఎట్లా చేద్దాం ఏంటి అని. ఇంకా వాడి ఫొటోస్ వాడికి కూడా చూపిద్దామని చూపిస్తుంటే వాడి ఫొటోస్ చూసి వాడే చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు, లైక్ పాప అనుకుంటూ. ఇంకా చూడండి వాడి ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో. లైక్ వాడు అది పట్టుకొని ఇదంతా తీసేయాలి అని వాడి ఇంటెన్షన్ అనమాట. మొత్తం పీకేసి ఎక్కడక్కడ పడేయాలని. కానీ చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాం వాడి దగ్గర నుండి. వాడు అయినా కూడా చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట ఆ టైంకి కూడా. ఇంక ఇదంతా day 1 మేము ఇలా కంప్లీట్ చేసాము. అండ్ దిస్ ఇస్ ద day 2. ఇప్పుడు మేము మా క్రియేటివిటీ మొత్తం బయట పెట్టడానికి అలా కూర్చున్నాం అనమాట, నేను అక్క అయితే. ఇంకా ఫొటోస్ చూస్తూ ఆ ఫొటోస్కి మాకు వచ్చిన బ్రెయిన్లో, అంటే లైక్ ఈ ఫోటో చూస్తే ఇట్లా వస్తుంది అని మనకు ఒకటి ఉంటుంది కదా, మన బ్రెయిన్ మనకు ఒకటి చెప్తుంది. సో అట్లా మేము ఆ ఫొటోస్ ఒక 5-10 minutes అట్లా క్లియర్గా చూసుకుంటూ ఉంటే మాకు ఒక మంచి కొటేషన్స్ అయితే వచ్చాయన్నమాట. సో అది కూడా మీకు ఈ వీడియో మొత్తం ఎండింగ్లో అయితే మీకు తెలిసిపోతుంది. సో అలా ఫస్ట్ ఫోటోకి అయితే మాకు ఒక మంచి క్వెటేషన్ వచ్చేసింది, అదైతే తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు సెకండ్ ఫోటో ట్రై చేస్తున్నాము. దీనికి కూడా మాకు బేసిక్గా టైం అయితే చాలా పట్టింది, ఎందుకంటే ఒక క్వెటేషన్ ఇంకో క్వెటేషన్కి మ్యాచ్ అవ్వద్దు. అండ్ దాంట్లో కూడా మేము ఇంకా కొంచెం క్రియేటివిటీగా ఒక చిన్న థింగ్ చేసాము. ఆ థింగ్ మీరు చూడాలి అంటే ఇంకా ముందు వీడియోలో చూడండి. సో ఇదే వన్ ఆఫ్ ది క్రియేటివిటీ అనుకుంటే మళ్ళీ ఇంకా దీంట్లో కూడా ఇంకా కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసామన్నమాట. సో ఇంట్లో వాళ్ళకి కూడా టాస్క్ ఇచ్చాం, లైక్ దీంట్లో ఒక చిన్న క్రియేటివిటీగా యాడ్ చేసాం మేము, అదేంటో కనిపెట్టండి అని. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం టైం పట్టింది. అలాగే బర్త్డే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మేము సీక్వెన్స్లో పెట్టాం కాబట్టి వాళ్ళు కొంచెం ఈజీగానే కనిపెట్టారు. కాకపోతే ఇంట్లో కొంచెం డిఫికల్టీగా అట్లా మాకు కొంచెం టైం పాస్ అయిందనమాట. సో అది ఆ ఫేస్ అయిపోయాక ఇంకా ఇప్పుడైతే ఈ వీడియోస్ కోసం చాలామంది అడుగుతున్నారు, లైక్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా, ఇంకా వ్లాగ్స్ ఎప్పుడు వస్తాయి అని. బికాజ్ ఆల్రెడీ బర్త్డే అయిపోయి చాలా డేస్ అయిపోయింది, వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి మాకు కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇంకా చూస్తూ ఉండండి, నెక్స్ట్ వ్లాగ్లో మీకు క్రియేటివిటీ వచ్చేస్తుంది. బాయ్.